హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి ఒక బాక్స్ అయితే వచ్చింది. ఈ విధమైన కొరియర్ అయితే వచ్చిందనమాట. 1970లో ఇండియాలో ఈ బ్రాండ్ అయితే స్టార్ట్ అయింది. అంటే దాదాపుగా 54 సంవత్సరాలు ఈ బ్రాండ్కి అయితే చరిత్ర ఉందనమాట. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఈ బాక్స్ అయితే వచ్చింది. యాక్చువల్గా ఏముంది ఈ బాక్స్లో అనేది మనం తెలుసుకోవాలంటే దీన్ని ముందు అన్బాక్స్ అయితే చేయాలి. చేసేద్దాం చకచక. చేశాక మీకే చూపిస్తాను ఇందులో ఏముందో. ప్యాకింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా చేశారు. సో ఇది ఒక పోర్టబుల్ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్. సో దీనికి ఎందుకు ఇంత సీన్ అంటే చెప్పాను కదా, ఇది మన మేడ్ ఇన్ ఇండియా సోనోడైన్ అనే బ్రాండ్ అనమాట. ఈ బ్రాండ్ ఆడియో ప్రోడక్ట్స్ని అయితే తీసుకొస్తుంది దాదాపుగా 54 సంవత్సరాల నుంచి ఇండియాలోకి. ఓన్లీ స్పీకర్స్ అనే కాదు, మ్యూజిక్ ఇండస్ట్రీకి కావాల్సినవి ఉంటాయో వాటన్నిటిని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తూ ఉంటారనమాట. ఈ స్పీకర్ ప్రత్యేకత కూడా ఉన్నాయి. సో అదేంటనేది మనం అన్బాక్స్ చేస్తూ తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మోడల్ వచ్చేసరికి మనకి ఆంతరా అనమాట. ఇక్కడ చూస్తే లోపల మనకి స్పీకర్ ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తున్నారు. బ్లూటూత్ పోర్టబుల్ స్టీరియో మ్యూజిక్ సిస్టమ్ అని చెప్పి రాస్తుంది. ఈ ఎంఆర్పి ప్రైస్ చూస్తే 14,999 రూపాయలు, దాదాపుగా 15,000 రూపాయలు అని చెప్పేసి దీని ప్రైస్ అయితే ఉందన్నమాట. మరి ఎందుకు అంత ప్రైస్, దీంట్లో ఏముంది అంత ప్రత్యేకత అనేది కూడా తెలుసుకుందాము. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ట్రూ స్టీరియో రీప్రొడక్షన్, 40 వాట్ పవర్, up to 12 hours playback time, Bluetooth 5.4, DSP inside, USB Type-C charging, multiple inputs, duet mode, subwoofer output, weather resistant అని చెప్పి రాశారు ఇక్కడ. ఏ లెగసీ ఆఫ్ ట్రూ సౌండ్ అని చెప్పి ఇక్కడైతే రాసుంది. ఇక బాక్స్ నుండి ప్రోడక్ట్ బయటికి తెద్దాం. యాక్చువల్గా మెయిన్లీ మీకు ఒకటి చెప్పేది ఏంటంటే, మన ఇండియన్ ప్రోడక్ట్ అని చెప్పి ప్రైస్ ఎంత ఉన్నా ప్రైస్ ఎక్కువ పెట్టేస్తే కొనేయడం కాదు. మెయిన్లీ మనకు కావాల్సింది ఆడియో క్వాలిటీ ఉండాలన్నమాట. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ తగ్గ ప్రైజెస్లో తీసుకురావాలి. సో ఇది కూడా చూద్దాం. మనం 11,000 రూపాయలకి ఏమో అమ్ముతున్నట్టున్నారు. అంత ప్రైస్ పెట్టి అసలు ఎందుకు కొనాలనేది. సో మనం అవుట్ ఆఫ్ బాక్స్ చూస్తే ఒక ట్రావెల్ అడాప్టర్ అయితే ఉంది ఛార్జ్ చేయడానికి. ఇది 5 volts 3 ఆంపియర్, అంటే 15 వాట్ ట్రావెల్ అడాప్టర్ అనమాట. ఒక Type-C కేబుల్ అయితే ఇస్తున్నారు. ఒక యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్. సో ఫైనల్గా స్పీకర్ అయితే ఉంది. సో స్పీకర్ ప్యాకింగ్ అయితే మాత్రం పేపర్ ప్యాకింగ్ అయితే చేశారు. చించేద్దాం. వైట్ కలరు బాగుంది చూడడానికి. లుక్ అయితే మాత్రం అదిరింది. క్లాసికల్గా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చే ఫంకీ స్టైల్ కాకుండా ఓల్డ్ స్టైల్ మిక్స్ చేసి కొట్టారు. వెయిట్ కూడా బాగా మంచి వెయిట్ అయితే ఉంది. సో ఇంకా ఫిజికల్ ఓవరేజ్ చూస్తే ఈ పైన ఇది మెటీరియల్ ఏంటో తెలియదు, ప్లాస్టిక్ అనుకుంటా, హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేసినట్టున్నారు. కాకపోతే కొంచెం పింగానిక్ కైండ్ ఫీల్ అయితే కలుగుతుంది ఆ ఫినిషింగ్ కనుక చూస్తే. ఇక టాప్లో పవర్ బటన్, బ్లూటూత్ బటన్, ఆక్స్, యూఎస్బి, వాల్యూమ్ ప్లస్ మైనస్, అదే మనకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్కు యూజ్ అవుతుంది. అలాగే ప్లే అండ్ పాజ్ బటన్ ఇక్కడైతే ఇస్తున్నారు. అక్కడ మనకు హోల్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి ఎల్ఈడి ఇండికేటర్స్. ఇంకా బ్యాక్ సైడ్ సోనోడైన్ బ్రాండింగ్, అలాగే ఆంధ్రా అని చెప్పి మోడల్ అయితే ఉంది. సీరియల్ నెంబర్, బ్లూటూత్, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి రాస్తుంది. ఇక్కడ లో బ్యాటరీ అండ్ బ్యాటరీ ఫుల్ ఇండికేషన్ లైట్స్ అయితే ఇక్కడైతే ఇస్తున్నారు. ఇక్కడ మనకి పోర్ట్స్ అయితే ఉన్నాయి. యూఎస్బి టైప్ ఏ పోర్ట్, ప్రీ అవుట్ ఆక్స్ ఇన్పుట్, Type-C పోర్ట్ ఉన్నాయి. చాలా యావరేజ్గా ఉంది పోర్ట్స్ దగ్గర. ఇంకా ఫినిషింగ్ వీళ్ళు బెటర్గా తీసుకురావాలి, ఎందుకంటే ప్రైస్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కాబట్టి. బాటమ్ సైడ్ యాంటీ స్కిప్పరీ ప్యాడ్స్ ఉన్నాయి. ఇక లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్ ఓఫర్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇది మనకి ట్రూ స్టీరియో ఎఫెక్ట్ని అయితే అందిస్తుంది అంటున్నారు. చూడడానికి బాగుంది, క్లాసిక్గా ఉంది. సో ఇప్పుడు మనం ఆన్ చేసి బ్లూటూత్తో కనెక్ట్ చేసి సాంగ్స్ ప్లే చేసి చూద్దాం. అంటే నమ్మకం, అందుకే అందరి మనసులు సత్యము. నాని ప్రభాకర్ రివ్యూస్ టెక్లో ప్రేమించే అందరి గుండెల్లో నిలిచిపోతాడు. వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఒక్కసారి పిలిచే భరించే నైపుణ్యం. ప్రతి వీడియోలో కొత్తదనం, పాఠాలు చెప్పే ఉపన్యాసం, తరాలు మారుతున్న టెక్తో నాని. సమాచారం కళ్ళ ముందు నిజాయితీతో నిజమా నాని ప్రభాకర్ టెక్ న్యూస్. ప్రతి విషయము స్పష్టమా అదిరిపోయే మధురమైన
నమ్ము ఇక స్పీకర్ నాకు క్వాలిటీ ఎలా అనిపించింది అంటే ఇది మనకి 40 వాట్ అవుట్పుట్తో అయితే వస్తుంది. త్రూ బ్లూటూత్ నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే పెన్ డ్రైవ్ కూడా అయితే అటాచ్ చేసుకొని సాంగ్స్ అయితే వినొచ్చు. అయితే అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి ఓకే, మీకు ఇలాంటి రూముల్లో అయితే ఓకే. సో ఇంకెవరితో అంటే మీరు ఏదైనా పార్టీ లాంటివి చేసుకోవాలనుకుంటే అక్కడ అవుట్పుట్ అయితే అస్సలు సరిపోదు. దీనికి మనకి డ్యూయెట్ మోడ్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే ఇస్తున్నారు. సో ఇలాంటి స్పీకర్ ఇంకోటి ఉందనుకోండి, దీన్ని కనెక్ట్ చేసి పేర్ చేసుకొని మనం ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు మనకి 80 వాట్ అవుతుంది. ఇందులో 40 వాట్ ఉందిగా, ఇంకో స్పీకర్ కలిపితే 80 వాట్. ఇది కాకుండా వీళ్ళ దగ్గర 80 వాట్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. సో వాటినైనా సరే అటాచ్ చేసుకోవచ్చుకోండి. కాకపోతే అలా చూస్తే మనకి ప్రైస్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడే దీని ప్రైస్ వచ్చేసరికి 11,000 రూపాయలు ఉంది. మళ్ళీ వేరే స్పీకర్ కొనుక్కొని అటాచ్ చేసుకొని ఇంకా ఎక్కువ పార్టీ మోడ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే సో ఇదే ఎందుకు కొనుక్కోవాలి, వేరే కూడా ఆలోచిస్తారు జనాలు. అంటే ఇది మన మేడ్ ఇన్ ఇండియా కాబట్టి ఇండియన్ ప్రోడక్ట్ అని చెప్పి మనం సెంటిమెంట్తో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే మనం పెట్టే మనీకి మనకి ఆ వాల్యూ చేసే ప్రోడక్ట్ వస్తుందా లేదా అనేది కూడా అయితే చూడాలి. నాకైతే మాత్రం 11,000 చాలా ఎక్కువ అనిపించింది. అక్కడ చూస్తే మరి వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి కదా, జనాలు మరి వాటి వైపు కూడా చూస్తారు, ఆలోచిస్తారు, ఖచ్చితంగా ఆలోచిస్తారు. సో అదైతే ఈ బ్రాండ్ ఆలోచించుకోవాలి. 54 సంవత్సరాల నుంచి మేము ఆడియో ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నాం కాబట్టి ప్రైస్ ఎంత పెట్టినా తీసుకుంటారు, ఆ బ్రాండ్కి ఆ వాల్యూ ఉంటుంది అనుకుంటే నేను అంతే చెప్పేది ప్రతి బ్రాండ్కి. సో వాళ్ళు ఏంటంటే ఆ బ్రాండ్ని చూపించి ముందుకు వెళ్ళాలనుకుంటే కొంచెం కష్టం అయిపోద్ది. సో ఎంత చెప్తున్నా మరి ఆడియో క్వాలిటీ ఎలా ఉందంటే క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. ఆడియో క్వాలిటీ విషయంలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే ఉంది. స్టీరియో కూడా మనకి చాలా బాగా ఉంది. అంటే ఆడియో క్వాలిటీ గురించి చెప్తున్నా, అవుట్పుట్ మరీ లౌడ్గా ఉందని చెప్పట్లేదు. ఆడియో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. మనకి ఆ బేస్ కానీ ఆ లెవెల్స్ మనకి తెలుస్తున్నాయి అనమాట, ఆస్వాదించగలుగుతున్నాం. అంటే ఆ ప్రోడక్ట్ ఆడియో క్వాలిటీని బట్టి అది ప్రీమియం ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఇది ప్రీమియం ప్రోడక్టే, కాకపోతే ప్రైస్ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్తాను. అలాగే వీళ్ళు ఏదో కొంచెం క్లాసికల్ టచ్ అవ్వడానికి ట్రై చేశారు, బాగుంది. చూడడానికి మాత్రం చాలా క్లాసికల్ కానీ చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఫినిషింగ్ మీద కూడా కొంచెం వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండి అనిపించింది అనమాట. ఫినిషింగ్ కొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండి అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది ఈ ప్రోడక్ట్? సో మీరు ఇంతకుముందు ఈ బ్రాండ్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ వాడారా, విన్నారా, సో ఎక్కడైనా చూసారా అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మధురమైన